సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే టీచర్స్ డే అయితే జరుపుకుంటున్నాం కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టీచర్స్. ఎవరైతే మనల్ని తప్పుల్ని సరిదిద్ది ముందుకైతే నడిపించారో, ఎవరైతే మనల్ని కష్ట సమయంలో మనల్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ముందుకైతే నడిపించారో, ఎవరైతే మనకి చదువు చెప్పి ఈ స్థాయిలో నిలబెట్టారో, మనం ఇప్పుడు బాగున్నాము అంటే అది టీచర్స్ చనువే. సో వాళ్ళ గురించి అయితే మనం ఈరోజు టీచర్స్ డే కాబట్టి కొంచెం అయితే మాట్లాడుకుందాం వాళ్ళకి. సో మనకు ఈరోజు మనం జరుపుకుంటున్నది టీచర్స్ డే. సెప్టెంబర్ 5 అంటే ప్రతి విద్యార్థికి గౌరవ దినం. మన దేశపు గొప్ప గురువు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన స్ఫూర్తిగా మనం టీచర్స్ డే జరుపుకుంటూ ఉంటాం. టీచర్ అంటే కేవలం బోధించే వ్యక్తి కాదు. టీచర్ అంటే మన జీవితాన్ని మలిచే శిల్పి, మన భవిష్యత్తుకి మార్గం చూపించే దీపస్తంభం, మన పయనానికి మార్గదర్శి, మన లోపల దాగి ఉన్న ప్రతిభను వెలిగి తీసి మనకి వెతికి తీసి తీయగల వ్యక్తి, తయారు చేయగల వ్యక్తి. మనకి ఏదైతే లోపలైతే మనం ఏ టాలెంట్ అయితే ఉందో దాన్ని గుర్తించి దాని వైపు నడిపించి గెలిపించే ఒకే ఒక వ్యక్తి గురువు. సో టీచర్ మనకు పుస్తకాలు మాత్రమే కాదు, విలువలు కూడా నేర్పిస్తారు. అండ్ ఎలా ఉండాలో నేర్పిస్తారు, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు, లేడీస్కి ఎలా గౌరవించాలో నేర్పిస్తారు. ఇవన్నీ టీచర్సే నేర్పిస్తారు. తరువాత వచ్చేసి మనకైతే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు, విజయాన్ని ఎలా సాధించాలో చూపిస్తారు. ప్రతి టీచర్ వెనక ఒక త్యాగ గాథ ఉంటుంది. వారు తమ సొంత కష్టాలను మరిచి విద్యార్థుల కోసం శ్రమిస్తారు. ఒక కాంతివంతమైన భవిష్యత్తు కోసం రాత్రి పగలు కష్టపడతారు. మనలో అనేక కళలు చేస్తారు వాళ్ళు వచ్చేసి. మన గురించి మనకే తెలియదు, కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని స్టడీ చేస్తారు కాబట్టి మనం ఏమవుతాం, ఎంత చదివిస్తే అవుతాం, మన కెపాసిటీ ఏంటి, గ్రాస్పింగ్ పవర్ ఏంటి అనేది వాళ్ళన్నీ చూసి మనకు ఏదైతే ఇష్టమో దాని వైపు వాళ్ళు పంపించేటట్టు వాళ్ళైతే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో ఎంతో కష్టపడతారు టీచర్స్ వచ్చేసి. ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ కావాలని వాళ్ళు సాయశక్తులా ప్రయత్నిస్తారు. సో మనలో అనేక కళలు కలగజేస్తారు, వాటిని నెరవేర్చడానికి ప్రేరణ ఇస్తారు. టీచర్ ఒక పుస్తకం అయితే అది ఎన్నడూ పాతబడదు. సో టీచర్ ఒక చెట్టు అయితే అది ఎల్లప్పుడూ నీడనిస్తూనే ఉంటుంది. ఈరోజు మన మహత్తర వ్యక్తులను స్మరించుకోవాలి. సో ఒక క్షణం మన టీచర్లందరినీ గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్పినా కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఎప్పుడూ బాగా చూసుకోవాలి.